స్మృతి మంధానా మొన్నటి వరకు ఉమెన్స్ వరల్డ్ కప్ తో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆమె పెళ్లి వ్యవహారం పెద్ద చర్చకే దారితీసింది. చర్చ అనడం కంటే దాన్ని సోషల్ మీడియాలో రచ్చ అనడమే కరెక్టేమో. తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడిందని చెబుతున్నా కాబోయే భర్త పలాష్ ముచ్చల్ ఎఫ్ఐఆర్ వల్లే ఇది జరిగింది అనే చర్చ నెట్టింట నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పలాష్ చాట్ స్క్రీన్ షాట్స్ కాస్త అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. ఐసీసీ విమెన్ వరల్డ్ కప్ తో భారతీయుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది స్మృతి మంధానా. ఆ తర్వాత తన జీవితంలో బిగ్ డే అయిన పెళ్లి కోసం ఎదురు చూస్తూ వచ్చింది. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారన్న ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. పెళ్లికి ముందు ప్రపోజల్స్, సంగీత్, రీల్స్ తో సోషల్ మీడియా మొత్తం సందడిగా మారింది. ఈ నెల 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. సరిగ్గా పెళ్లి రోజే స్మృతి తండ్రి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. దీంతో పెళ్లి వేడుక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి రోజే పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురి కావటం చర్చనీయాంశంగా మారింది. తమ అభిమాన క్రీడాకారిణి పెళ్లి వాయిదా పడిందన్న ఆవేదనలో ఉన్న అభిమానులకు స్మృతి మరో షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పెళ్లికి ముందు తంతు వీడియోలన్నీ డిలీట్ చేసింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. అసలు పెళ్లి జరుగుతుందా లేదా అంటూ నెట్టింట జోరుగా చర్చ సాగింది. ఓవైపు ఈ చర్చ సాగుతూ ఉండగానే తెరపై మరో కొత్త పేరు ప్రత్యక్షమైంది. పలాష్ ముచ్చల్ ఓ కొరియోగ్రాఫర్తో చేసిన చాట్ స్క్రీన్ షాట్స్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేరీ డికోస్టా అనే ఇన్స్టా యూజర్ వీటిని షేర్ చేశారు. ఆ తర్వాత అవి రెడిట్ లో వైరల్ గా మారాయి. పలాష్ పేరు ఐడితో ఉన్న ఈ చాట్ లో తనను కలవమంటూ మేరీ అనే కొరియోగ్రాఫర్ ను పదే పదే ముచ్చల్ వేడుకున్నట్లుగా అందులో ఉంది. స్మృతి రిలేషన్ గురించి అడిగితే అదొక పాత బంధం అంటూ తేలిగ్గా కొట్టిపారేశాడు. పదే పదే స్మృతితో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని పేర్కొన్నాడు. అంతేకాదు ముంబైలోని వెర్సోవా బీచ్ కు రావాలని, స్విమ్మింగ్, స్పాలకు వెళ్లవచ్చునని ఆమెను ఆహ్వానించినట్లుగా చాట్లో ఉంది. అయితే పెళ్లికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో స్మృతి తండ్రి ఈ విషయం గుర్తించారన్న వార్త కోడై కూస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చెలరేగిన తీవ్ర వివాదం కారణంగా స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. నెట్టింట ఈ విషయమై రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పలాష్ అక్క, బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ మాత్రం ఇన్స్టా వేదికగా స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లిని ప్రస్తుతానికి వాయిదా వేశామని, ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.